దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మే నెల 6వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుండి 53 వచనాలలో ఈ దిన దేవుని యొక్క వాగ్దానం 50వ వచనము. యేసు ప్రభువారు వారిని బేతనీ వరకు తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. అవునండి, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ముఖ్యంగా వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలని, దేవుని యొక్క రాజ్యము కొరకు వారు అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అవును, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభు దగ్గరికి కొంతమంది చిన్న బిడ్డల్ని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అయితే శిష్యులు వారిని ఆటంకపరిచారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మరి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్తూ 16వ వచనము, ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించును. అవును, దేవుడు చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదించేవాడు. మీ చిన్న బిడ్డల్ని మందిరానికి తీసుకురండి. వారికి అర్థం కాలేదు అనుకోవద్దు. దేవునికి ఆశీర్వాదం వారి మీద ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. తీసుకొచ్చిన వారిని మరి దేవుడి చేతిలో పెట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. మనకున్నది కూడా ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఉన్నది కొంచెమైనా సరే 5 రొట్లు 2 చేపలు ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించటం అంటే మల్టిపుల్ అవటం, అంటే విస్తరించటం, అభివృద్ధి పొందటం, ఒకటి అనేకం అవ్వటం. అలాగనే దేవుడు నీకు కూడా నిన్ను విస్తరింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అయితే నువ్వు ఆయన చేతుల్లోకి రావాలి. ఆయన చేతి కింద నువ్వు ఆశీర్వాదం పొందాలి. అవునండి, బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడింది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలలో మరి 26వ వచనములో మరి దైవ సేవకులు అహరోను మరి తన యొక్క కుమారులు యాజకత్వం జరిగిస్తున్న వారు, మీరు ప్రజలను ఇలాగ దీవించండి అని చెప్పి వారు యెహోవా నామమున ఉచ్చరించటం వలన ఆయన వారిని ఆశీర్వదించును. అవును, మరి సేవకులు ఎవరినైనా మరి దేవుని నామములో, యేసు నామములో ఆశీర్వదించబడునుగాక అంటే ఆశీర్వదించబడతారు. దేవుడు తన సేవకుని యొక్క మాటను రూఢీపరిచేవాడు. మీరు కూడా మీ పిల్లల్ని ఆశీర్వదించండి. అవసాన కాలంలో యాకోబు వారి యొక్క ఆశీర్వాదం చొప్పున వారిని ఆశీర్వదించాడు. వారి యొక్క ప్రవర్తన బట్టి ఆశీర్వదించాడు. అవును, ఆశీర్వదించే దేవుడు. మోషే చేతులెత్తినప్పుడు విజయము కలిగిందని నిర్గమాకాండము 17వ అధ్యాయం 11, 12 వచనాలు. అవును, చేతులెత్తి ఆశీర్వదించటం వల్ల విజయము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, అభివృద్ధి పొందుతాం. కావున దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆయన చేతిలోనికి రా. ఒప్పుకోవలసిన పాపము 38వ వచనము, మరి మీ హృదయములో సందేహములు పుట్టనేలా. అవును, యేసుప్రభువారు సిలువేయబడటమే కాదు, సమాధి చేయబడటమే కాదు, వారు అంతవరకే చూశారు. కానీ మరొక గొప్ప కార్యము, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళకి సందేహం కలుగుతుంది, భూతం అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు వారి యొక్క సందేహాన్ని నివృత్తి చేయుటకు, అంటే ఆ నిజం అది సందేహం కాదు, నేను ఆత్మనే కాదు, నాకు శరీరం ఉంది, కాళ్ళున్నాయి, చూడండి, రక్త మాంసములు, ఎముకలు మరి ఆత్మకు ఉండవు కదా మరి చెప్పి, మరి వారి దగ్గర, మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినుటకు ఆహారం అన్నప్పుడు వారు ఒక చేపను మరి ఇచ్చారు. కాల్చిన చేపను ఇవ్వగా వారి ముందే మరి దానిని భుజించాడు. అవునండి, మన సందేహాలను తొలగించే దేవుడు. అయితే విశ్వాసంతో నడుస్తూ ఉన్నప్పుడు మరి అడిగేటప్పుడు విశ్వాసముతోనే అడగవలెనని యాకోబు 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం ఏది అడిగినా విశ్వాసంతో అడిగితే పొందుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి పేతురు గారు మరి విశ్వాసముతోనే నేల మీద నడుస్తూ వస్తున్నాడు. దేవుని దగ్గర విశ్వాసంతో అడిగాడు, ప్రభువా నేను వస్తానన్నాడు. ప్రభువు కూడా సెలవిచ్చాడు. ఇక తీరా వస్తున్నప్పుడు మరి మధ్యలోకి వచ్చినప్పుడు గాలి తుఫానును చూచి ఏమైపోయాడు అంటే భయపడి మునిగిపోసాగాను. అవును, ఈ యొక్క విశ్వాస యాత్రలో మనము ఒక్కోసారి పడిపోతుంటాం.
అయితే మరలా తిరిగి దేవుణ్ణి అడగాలి. ప్రభా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను బ్రతికించు అన్నప్పుడు తిరిగి దేవుడు తన చేయి చాపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని చెప్పి చేయి పట్టుకొని లేవనెత్తును. అవును, మన సందేహాలను నివృత్తి చేయగలడు, మన సందేహాలను తీర్చగలడు. అనుమానం పడకుండా కీర్తన 26 అధ్యాయం 1 శ్రేష్టమైన మాట ఉంది. ఏమీ సందేహపడకుండా ఆయన యందు నమ్మకం ఉంచుడి. హల్లెలూయా. ఏమి సందేహపడద్దు. ఆయనే దేవుడు రక్షకుడు. నీ యొక్క సందేహాలన్నిటిని దేవుడు తీర్చగలడు. మరి చివరిగా ఆజ్ఞ 49 మీరు పైనుండి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలమును పొందుకునేంత వరకు మీరు నిలిచి ఉండడి. అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు. మనము ఏదైనా సరే బలం పొందుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు మనం ఏదైనా చేయగలం. మన దగ్గర బలం లేనప్పుడు మనం ఏమీ చేయలేమండి. అయితే దేవుళ్ళో నిలిచి ఉంటే నింపుతాడు ఆత్మతో. హల్లెలూయా. నిలిచి ఉన్నారు వారు. మరి అపొస్తలుల కార్యం మరి 2 అధ్యాయం 1-2 వాళ్ళందరూ ఒకే చోట కూడుకొని ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చింది. మరి కనిపెట్టుకున్నారు. అపొస్తలుల కార్యం 1:14 ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్త 24:53 అయితే వారు స్తోత్రం చేయుచున్నారు. దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ బలము నీ మీదకి దిగి వస్తుంది. అప్పుడు నీ నోటికి దేవుడు వాక్శక్తి ఇస్తాడు, బలమునిస్తాడు. ఆ విధంగా పేతురు గారు ప్రసంగం చేసినప్పుడే దేవుడు 3000 మందిని రక్షణలోకి నడిపించగలిగాడు. హల్లెలూయా. మన శక్తి చేత కాదు, బలం చేత కానీ దేవుడు ఆత్మ చేత మనం బలమైన కార్యాలు చేయగలము. అవునండి, మనం ఈ విధంగా పరిశుద్ధాత్మని స్తోత్రం ద్వారా, ప్రార్థన ద్వారా కనిపెట్టుకోవటం ద్వారా మనం ఆత్మతో నింపబడి అనేక మందికి దీవెనకరంగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయన నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నాయన ఈ ఉదయకాలం నీ కృపలో, నీ దయలో సహాయం ఇచ్చేయండి. వింటున్న వారికి నాయన ఆశీర్వదించండి అయ్యా. ఏ అల్ప విశ్వాసం లేకుండా విశ్వాసముతో నాయన నిలిచి ఉండి నీ ఆత్మనుతో నింపబడే వాళ్ళుగా దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను ముట్టు నాయన, వింటున్న వారికి కార్యాలు జరిగించు, అభివృద్ధి దయచేయమని కోరుచున్న నువ్వు ఆశీర్వదించే దేవుడి, ఆత్మనిచ్చే దేవుడి నాయన అయ్యా, అభిషేకం ఇచ్చే దేవుడి తండ్రి. వింటున్న బిడ్డలకి మీరే సహాయం చేయండి. వాళ్ళ చేతుల కష్టాన్ని దీవించి ఆశ్రయించి, వాళ్ళ పనులు దీవించండి. వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు అనుకరించమని యేసు నామములో వారిని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.